హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతిలో ఒక అద్రిపోయే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే కవర్ చేసాము. మనకు టౌన్ క్లబ్ దగ్గర ఉండే ఆర్కే మీట్ ఫుడ్స్ దగ్గర అయితే వచ్చాను. కరెక్ట్గా మనకు సిగ్నల్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోకి వచ్చారంటే ఆర్కే మీట్ ఫుడ్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నాన్ వెజ్కి చాలా బాగా ఫేమస్ అని చెప్పారు. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, మార్నింగ్ ఎవరిదైనా రివ్యూ, అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ లైక్ చేసేయండి గైస్. సో గైస్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాము. మీరే చూసేయండి, జనాలు అయితే చాలా మంది ఉన్నారు గైస్ నాన్ వెజ్ టిఫిన్స్ తినడానికి మార్నింగే. ఈ హోటల్లో ఎప్పుడు చూసినా జనాలతో రద్దీగా ఉంటుందని, అది ఆఫ్టర్నూన్ సెక్షన్ అయినా మార్నింగ్ సెక్షన్ అయినా. ఎస్పెషల్ ఈరోజు సండే అనమాట, ఫ్లోటింగ్ అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారు. లోపల రాగానే కొన్ని ఐటమ్స్ అయితే నాన్ వెజ్ ఐటమ్స్ ముందుగానే మనకు డిస్ప్లే చేసి అయితే పెట్టేస్తారు. వీటి పేర్లన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి అక్క. ఇది గోంగూర మటను, మెంతి చికెన్, చికెన్ డబుల్ రోస్ట్, ఫ్రైయా, చికెన్ డబుల్ రోస్ట్, మటన్ డబుల్ రోస్ట్, ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కైమా, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ లివర్, పాయ. సో అంతేనా నాన్ వెజ్ ఐటమ్స్? ఇంకా ఉన్నాయి, ఇంకా రెడీ అవ్వాలి. ఇంకేమేమి రెడీ ఫ్రై, చెప్పండి. మటన్ ఫ్రైయా? ఓకే. మటన్ కర్రీ, ఇంకా బోటి తలకూర రెడీ అవ్వాలి. సో గైస్, ఇక్కడైతే మనకు ఇడియాపం కూడా దొరుకుతుంది. చాలా యూనిక్ ఐటము. ఇడియాపం, ఇడ్లీ, దోశలు అన్నీ ఉంటాయి. సో గైస్, మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నేను డాక్టర్ రాయప్ రమేష్ అండి. ఓకేనా, చెప్పండి. ఆర్కే మీట్ ఫుడ్స్లో ఎంతకాలంగా తింటున్నారు? మీకు ఇక్కడ రుచులు ఎలా అనిపిస్తుంది? మేము 25 ఏళ్ళుగా మంచి సన్నిహితంగా ఉంటామండి. ఎక్కడ తిన్నా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ తింటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసమని అందరం వేరే చోట ఉంటే కూడా ఇక్కడికి వచ్చి తినేపోతాము. దారిలో చాలా హోటల్స్ ఉంటాయి కూడా. అలవాటు, టేస్ట్ అన్నీ ఏది మీరు తీసుకున్నా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ వేరే చోట రాదు. అందుకే మేము ఇప్పుడు కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తాం. నాన్ వెజ్ అంటే ఇక్కడే. తరచూ వచ్చినప్పుడల్లా ఏం తింటా ఉంటారన్నా? అన్నీ తింటే మామూలుగా పాయ బాగుంటుంది, ఇక్కడ చికెన్ రోస్ట్ బాగుంటుంది, బిర్యానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే పాయ, దోశ తింటాము. మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా బిర్యానీ తీసుకుంటాము. నాటుకోడి బాగుంటుంది, చేపల ఫ్రై, పులుసు కూడా బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఈ ఆర్కే మీట్ ఫుడ్స్ వచ్చేసి మనకి స్టార్ట్ ఇప్పటికి 40 years ప్లస్ అయితే అవుతుందంట. ఇక్కడ నాన్ వెజ్ వెరైటీస్ అయితే చాలా ఫుల్గా ఉంటాయి. సో మనం చూసిన ఐటమ్స్తో పాటు ఇంకా బోటి తలకూర కూడా రెడీ అవుతుందంటే, ఇంకా మధ్యాహ్నానికి ఇంకా కొన్ని అయితే ఆడైతే చేపల ఐటమ్స్ అయితే ఇక్కడైతే మనకు నీట్గా అరిటాక్లో ఇడ్లీ, దోశ, దాంతోపాటు ఎగ్ దోశ, ఇడియాపము, ఇలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. మార్నింగే దోశ విత్ నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇక్కడ చాలా బాగా మూవ్ అవుతున్నాయి గైస్. మనతో పాటు ఇంకో కస్టమర్ అన్న కూడా ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకున్నాం. చెప్పండి అన్న. హాయ్ అన్న, ముందుగా మీ పేరు? నా పేరు శరత్ అండి. ఓకేనా, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? మీరు ఎంత కాలంగా వస్తున్నారు? నేను 15 years వస్తున్నాను. టేస్ట్ అంతా బాగుంటుంది, ఆరోగ్యం అంతా బాగుంటుంది. నాన్ వెజ్కి తిరుపతిలో ప్రత్యేక గుర్తింపు ఆర్కే మీట్ ఫుడ్ అంటే. మేము చిన్నతనం నుంచి మా తండ్రిలు మేమంతా కూడా ఇక్కడ తింటున్నాము. ఈ ఫీల్ చాలా బాగుంటుంది, హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసి 20 years కూడా ఇది టేస్ట్ చేంజ్ ఏం లేదు. హైజీనిక్గా ఉంటుంది, వెల్ మెయింటైనడ్, శుభ్రంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో ప్రత్యేకమైన హోటల్ ఇది తిరుపతిలో, చరిత్ర ఉండే హోటల్ ఇది తిరుపతిలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, నాన్ వెజ్ కర్రీస్కి ఎగ్ దోశలతో కూడా చాలా మంది తింటారు గైస్. సో డబుల్ ఎగ్ దోశలు, సింగిల్ ఎగ్ దోశలు, సో ఇలా చాలా వెళ్తూ ఉంటాయి. అదేం మసాలానా? ఓకే, చికెన్ మసాలా. చికెన్ కర్రీలో ఉండే మసాలాతో ఎగ్ దోశలు వేస్తున్నారు. సో మనకు కారంతో వేసే ప్లేసెస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. వీళ్ళతో ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. చికెన్ మసాలాతో ఎగ్ దోశలు.
సో గైస్ ఫైనల్లీ నేను కూడా ఒక ఎగ్ దోశ పాయ దాంతోపాటు ఇడ్లీ ట్రై చేయబోతున్నాను. ఇక్కడ పాయ ఎక్కువ మూవ్ అవుతుందని చెప్పేసి అదే తీసుకున్నాను. గైస్ ఫైనల్లీ ఇక్కడ నేను వచ్చేసి పాయ ట్రై చేయబోతున్నాను. పాయ విత్ డబుల్ ఎగ్ దోశ అనమాట. మనకు ఎగ్ని కారంతో కాదు, వీళ్ళు చికెన్ పులుసుతో అయితే ఇచ్చారు. చాలా బాగుంటుందంట. ఇలా వేడి వేడి ఇడ్లీ తీసుకున్నాను. ఆ ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పాయ అయితే చాలా మంది తీసుకుంటున్నారు, ఎక్కువ మూవ్ అవుతుంది గైస్. సో పాయ అలా పెట్టుకోగానే జారిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఎగ్ దోశని పాయ పులుసులో అద్దుకొని తిన్నాము. సో నీట్గా మనకు అరిటాకు పెట్టించారు. ఎగ్ దోశని కారంతో కాకుండా చికెన్ పులుసుతో ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట తింటుంటే. చాలా బాగుంది గైస్. ఇడ్లీ అనమాట. ఇడ్లీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. సో నోట్లో పోగానే వెన్నపూసలా కరిగిపోయింది అనమాట ఇడ్లీ. ఈ పాయ కర్రీ అయితే ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగా సెట్ అయింది గైస్. టేస్ట్ అయితే టాప్ నాచ్. సో ఆల్రెడీ మీరు ఆర్కే మీట్ ఫుడ్లో తినుంటే ఒక కమెంట్ చేయండి, తినకపోతే పక్కా విజిట్ చేయండి. మనకి తిరుపతిలో లొకేషన్ వచ్చేసి ఆర్కే మీట్ ఫుడ్స్ టౌన్ క్లబ్ దగ్గర అయితే ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.